భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష హోదా వ్యవహారం మాత్రం తేలడం లేదు. ఈ పంచాయతీ ఇప్పటికే ఏడాది కాలంగా పెండింగ్లో ఉంది. జేపీ నడ్డా తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు అన్న దాని మీద అటు ఆర్ఎస్ఎస్కి ఇటు బీజేపీకి మధ్య విభేదాలతోనే ఇంతకాలంగా జాప్యం జరుగుతూ వచ్చిందన్నది చాలామంది చెప్పేటువంటి మాట. అయితే ఎట్టకాలకు బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకం విషయంలో అడుగులు ముందుకు పడుతున్నాయి. అయితే కొత్తగా అధ్యక్ష బాధ్యతల్లోకి వచ్చేది ఎవరు అన్న దాని మీద అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో దగ్గుపాటి పురంధేశ్వరి కూడా చేరిపోయారు. ఆమె కూడా ఇప్పుడు బీజేపీ జాతీయ అధ్యక్షురాలి హోదా కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కనిపిస్తుంది. ఆమె పేరుని ఏకంగా బీజేపీ జాతీయ అధ్యక్షురాలిగా పరిశీలిస్తున్నటువంటి వైనం మీద అనేక రకాల కథనాలు వస్తున్నాయి. ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా గతంలో బంగారు లక్ష్మణ్, ఆ తర్వాత ముప్పవరపు వెంకయ్యనాయుడు ఇలాంటి నాయకులు జాతీయ స్థాయిలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. వారి తర్వాత ఇప్పుడు రాజమండ్రి ఎంపీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరికి కట్టబెట్టే అవకాశం లేకపోలేదు అంటూ అనేక మంది అంచనాలు వేస్తున్నారు. దానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఈసారి బీజేపీ జాతీయ అధ్యక్ష హోదాను మహిళలకు అప్పగించాలని ఆ పార్టీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. దానికి తగ్గట్టుగానే ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. అందులో దగ్గుపాటి పురంధేశ్వర్ కూడా ముందు వరుసలో ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. ఆమెతో పాటుగా వనతి శ్రీనివాసన్, ఆమె పేరు ప్రధానంగా వినిపిస్తుంది. వనతి శ్రీనివాసన్ ప్రస్తుతం బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలుగా ఉన్నారు. కోయంబత్తూర్, తమిళనాడులోని కోయంబత్తూర్ నుంచి ఆమె ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో విజయం సాధించారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆమె జాతీయ స్థాయిలో బీజేపీ మహిళా మోర్చా విభాగం తరపున అనేక కార్యకలాపాలు నిర్వహించడంలో చొరవగా వ్యవహరిస్తున్నారు. దాంతో ఆమె పేరును కూడా ఇప్పుడు జాతీయ అధ్యక్షురాలి హోదా కోసం పరిశీలిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆమెకు అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో కలిసొచ్చే అంశంగా చెప్పుకొస్తున్నారు. దాంతోపాటుగా తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వనతి శ్రీనివాస్ పేరుని ప్రధానంగా పరిశీలిస్తున్నట్టుగా అంతా అంచనా వేస్తున్నారు. ఒకవేళ వనతి శ్రీనివాస్ కాకపోతే ఆ అవకాశం దగ్గుబాటి పురంధేశ్వరిదేనని చాలామంది చెప్పుకొస్తున్నారు. పురంధేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తెగా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2 సార్లు ఎంపీగా పనిచేసి ఆ పార్టీ తరపున కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించారు. ముఖ్యమైనటువంటి మానవ వనరుల శాఖ మంత్రిగా కూడా ఆమె బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆమెకున్నటువంటి వివిధ భాషల్లో ఉన్న నైపుణ్యం ద్వారా అనేక ఆకట్టుకునేటువంటి ప్రసంగాలు చేశారు. పార్లమెంట్లోనూ, ఐక్యరాజ్య సమితి వంటి వివిధ వేదికల్లో కూడా ఆమె అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు. ఇవన్నీ ఆమెకు కలిసి వచ్చేటువంటి అంశాలే కాకుండా 5 భాషల్లో ఆమెకు ఉన్నటువంటి ప్రావీణ్యం పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని చాలామంది అంచనా వేస్తున్నారు. ఏమైనా పురంధేశ్వరి వరకు ఆ అవకాశం వస్తుందా? నిజంగానే మహిళల్ని అధ్యక్షురాలని చేయాలనుకుంటే మొదటి పేరు వనతి శ్రీనివాస్ కాబట్టి ఆ తర్వాత పురంధేశ్వరి ఉన్నారు కాబట్టి అవకాశం ఎంతవరకు ఉంటుందన్నది మాత్రం ప్రస్తుతానికి ఆసక్తికరం. నిజంగా ఆమెను ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే ఆ తర్వాత పరిణామాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత కీలకంగా మారతాయని మాత్రం మనం చెప్పొచ్చు.